అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఏంటి అంటే వీకెండ్ సాటర్డే అండ్ సండే నేను చేసిన పనులు కంపైల్ చేసి అయితే ఒక వీడియోలోకి తీసుకొచ్చానండి. సాటర్డే మార్నింగే గుడికి వెళ్ళిపోయి వచ్చినాక యాక్చువల్లీ నేనేంటంటే ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు ఏ రూమ్లో స్టఫ్ ఆ రూమ్లో పెట్టేస్తాను, డంప్ చేస్తాను. లిటరలీ కుప్పలుగా ఉండనియండి, మడతేసి ఉండనియండి, అట్లా డంప్ చేసేస్తాను. సో ఇప్పుడు మెల్లిగా అంటే ఒక ఫామ్ అయితే వచ్చింది కాబట్టి ఇంటికి ఇప్పుడు మెల్లిగా వార్డ్రోబ్ నుంచి బట్టలన్నీ తీసి నీట్గా ఆర్గనైజ్ అయితే చేస్తున్నానండి. అంటే వేటికి అవి పెట్టుకోవటం. అండ్ మా అమ్మాయి రూమ్ మామూలుగానే ఇంట్లో అన్నిటికంటే మెస్సీ వార్డ్రోబ్ ఏంటి అంటే మా అమ్మాయిది. ఎందుకంటే తను ఇట్లా ఒక టీషర్ట్ తీసుద్ది, ఒకవేళ ఇఫ్ షీ డజంట్ వాంట్ టు వేర్ ఇట్ కదా, మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టడం అన్నది ఉండదు కదండి పిల్లలు. ఇట్లా చక్కగా ఒక కుప్ప చేసేసి ఒక బాల్ లాగా చేసేసి దాన్ని ఇట్లా వేసేస్తుంది అనమాట. సో ఎన్నిసార్లు సర్దినా కూడా తన వార్డ్రోబ్ అయితే ఒక స్పెసిఫిక్ ఫామ్లో అయితే ఉండదు. పూణేలో కూడా ఇదే ప్రాబ్లం. ఎక్కడైనా వేరెవర్ ఐ గో దిస్ ఇస్ ద ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్ ఐ ఫేస్ విత్ హర్. సో నేను ఎలా చేసుకుంటాను అంటే నా వార్డ్రోబ్ అయినా కొంచెం లేట్గా పెట్టుకుంటానండి ఆర్గనైజేషన్. ఫస్ట్ తన వార్డ్రోబ్ సెట్ చేద్దాము అనుకుంటాను. అండ్ ఇక్కడ ఈ షెల్ఫ్లో కొంచెం నారో షెల్ఫ్ అండి ఇది. సో ఇదంతా క్లీన్ చేసేసుకొని తనకి జీన్స్, తన ట్రౌజర్స్ అన్నీ ఈ షెల్ఫ్లో అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ప్రతిదీ ఒక్కొక్క సెగ్మెంట్లో పెట్టడానికి అంత స్పేస్ కూడా ఉండదండి. ఇప్పుడు పూణే హౌస్ ఉంది, దాంట్లో అన్ని చోట్ల నాకు నీట్గా వార్డ్రోబ్ లాగా ఇచ్చారు అండ్ అన్ని సెగ్రిగేటెడ్ షెల్ఫ్స్ లాగా ఇచ్చారనమాట. సో ఐ డెంట్ నీడ్ అన్ ఆర్గనైజర్స్ ఎట్ ఆల్ ఓవర్ దే. కానీ ఇక్కడ అట్లా లేదు, జస్ట్ వార్డ్రోబ్ లాగా ఇచ్చారు. సో నేను ముందు ఇప్పుడు పెట్టుకొని చూసి ఏవి ఎలా సెట్ చేయాలి అన్నది ఒక ఐడియా వస్తుంది కదా నీట్గా ఆర్గనైజ్ చేస్తే. దెన్ ఐ విల్ థింక్ అబౌట్ బయింగ్ ఆర్గనైజర్స్ తప్ప ర్యాండమ్లీ ఆర్గనైజర్స్ మాత్రం కొనే ప్రసక్తి అయితే లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటి కోసమని కొంటాను, కానీ రేపు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఇంట్లో పనికి రాకపోవచ్చు ఈ వార్డ్రోబ్స్, ఈ ఆర్గనైజర్స్ అన్నీ. అందుకని చూసి కొనుక్కుంటానండి. ఇష్టం వచ్చినట్టయితే కొనేను ర్యాండమ్లీ. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే తన స్కర్ట్స్, డెనిమ్ స్కర్ట్స్, షార్ట్స్ ఇవన్నీ ఫోల్డ్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. సో వాట్ ఐ వాస్ థింకింగ్ ఈజ్ ఈ ట్రౌజర్స్ ఇవన్నీ పెట్టాను కదా, ఆ షెల్ఫ్లో ఈ డెనిమ్ షార్ట్స్ కానీ బేసికలీ డెనిమ్వి బాటమ్ వేర్ అన్నీ ఒక చోట పెడదాము అని ట్రై చేశాను. అన్నీ అయితే వర్కౌట్ అవ్వలేదు, కానీ అట్లీస్ట్ డెనిమ్ ట్రౌజర్స్ అండ్ డెనిమ్ స్కర్ట్స్, షార్ట్స్ మాత్రం ఒక వార్డ్రోబ్లో పెట్టుకున్నాను. సో ఇక్కడ డెనిమ్ ట్రౌజర్స్ అన్నీ పెట్టేశానండి. అండ్ స్కర్ట్స్, జీన్స్, డెనిమ్వి జీన్స్వి కాబట్టి అన్నీ ఒక వార్డ్రోబ్లో పెట్టాను. అండ్ టవల్స్ అవన్నీ కూడా ఈ నారో షెల్ఫ్స్ కదండి, కొన్ని టవల్స్ వరకు పెట్టేశాను. అండ్ ఇందాక ఫోల్డ్ చేసుకున్న ఈ హ్యాండ్ నాప్కిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం ఒక ఆర్గనైజర్లో పెట్టుకున్నానండి. ఇది ఏ ఇంటికి వెళ్ళినా నేను ఈ ఆర్గనైజర్లోనే ఉంచుతాను. ఎందుకంటే హ్యాండ్ టవల్స్ మనం ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి అలా మార్చేస్తూ ఉంటాం. అండ్ ఇంట్లో ఎవరికి కావాలంటే వాళ్ళు కొత్త నాప్కిన్ తీసుకుంటారు కదా. అంటే కొంచెం మురికిగా అనిపించింది అంటే మా వారు కూడా పాతది తీసేసి లాండ్రీకి వేసి కొత్తది తీసుకుంటారు. అందుకని ఒక ఆర్గనైజర్లో ఉంటే వాళ్ళు కొంచెం హరీబరీలో లాగేసినా కూడా మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ తన 1 పీస్ డ్రెస్సెస్, జంప్ సూట్స్ అట్లాంటివన్నీ ఇక్కడ ఫోల్డ్ చేసి అయితే పెట్టానండి. అండ్ ఇవన్నీ కొంచెం అటు ఇటుగా అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే 1 పీస్ డ్రెస్ అన్నవి ఒకే చోట ఉండవు. సో దానికి ఆర్గనైజర్ అయితే తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఇవి ఇంట్లో వేసుకున్న టీషర్ట్స్, నైట్ డ్రెస్సెస్ ఆ కార్నర్కి పెట్టాను. అండ్ ఈ టీషర్ట్స్ మాత్రం తను టీషర్ట్స్ అండ్ షర్ట్స్ తను బయటకు వేసుకెళ్తూ ఉంటుంది. సో ఇంకొంచెం స్పేస్ వచ్చింది. అండ్ ఈ వార్డ్రోబ్ సర్దినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే మనం ఎంత అవసరం లేదు అనేసి బట్టలు తీసినా కూడా మన వార్డ్రోబ్ మొత్తం ఒకసారి రీఅరేంజ్ చేసుకున్నాము అంటే బోల్డ్ అన్ని బట్టలు విచ్ వీ డోంట్ యూజ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్, లేదా టైట్ అయిపోయినవి, యు ఆర్ అవుట్ గ్రోన్ దట్ సైజ్, అలాంటి బట్టలు బోల్డ్ అన్ని ఉంటాయండి.
అవన్నీ వెంటనే తీసేసి ఎవరికైనా డొనేట్ చేసేస్తే డొనేట్ చేసేయండి, లేదా డిస్కార్డ్ చేసేయండి. బికాజ్ ఇంట్లో అన్నెసెసరీ క్లట్టర్ని పెంచుకోవటం వల్ల మన పనే పెరుగుద్ది తప్ప మనకి ఏ బెనిఫిట్ ఉండదండి. నేను ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బికాజ్ నేను ఎప్పటికప్పుడు వార్డ్రోబ్స్ అన్నీ సెట్ చేస్తూ ఉంటాను. అవసరం లేని టీషర్ట్స్ కానీ బట్టలు బేసికలీ అవసరం లేనివి ఎప్పటికప్పుడు డిస్కార్డ్ చేస్తూ ఉంటాను. ఎట్ ఇంట్లో అవసరం లేని బట్టలు లేదా టైట్ అయిపోయిన బట్టలు బోల్డ్ అని ఉంటాయండి. సో ఆల్వేస్ చెక్ యువర్ వార్డ్రోబ్. యూ డోంట్ యూజ్ ఇట్, డొనేట్ ఇట్ టు సమ్వన్. పుణ్యమైనా వస్తుందండి. అది అట్లా పెట్టుకొని మనకి ఫ్రస్ట్రేషన్ తప్ప ఏది రాదు. ఆ బట్టలు కుప్పలు చూస్తూ ఉంటాయి. అట్లా అని నేనేం అనట్లేదండి ఉన్న బట్టలన్నీ డొనేట్ చేయమని. మళ్ళీ నన్ను తిట్టుకోకండి. బికాజ్ ఐ నో పీపుల్ ఆర్ అటాచ్డ్ టు క్లోత్స్. మా వారికి అట్లాగే ఉంటుంది అనమాట. మా అమ్మాయి కూడా అది నా సెంటిమెంట్, దాన్ని పడేయద్దు అని కూర్చుంటుంది. బట్ దెన్ దట్స్ హౌ కిడ్స్ ఆర్. కానీ వాళ్ళకి మెల్లిగా అది నేర్పించాలండి. అవసరం ఉన్నవి మనం ఉంచుకోవాలి, అవసరం లేనివి వీ ఈదర్ హ్యావ్ టు డొనేట్ ఇట్ టు సమ్వన్ ఎల్స్ సో దట్ దే కెన్ యూజ్ ఇట్ కదా. ఆ ప్రోడక్ట్కి ఒక పర్పస్ అయితే వస్తుంది. సో మెల్లిగా ఆ బట్టలన్నీ నేను డిస్కార్డ్ చేసి అండ్ బయటకు వెళ్ళి ఇవాళ వెజిటేబుల్స్ ఇవన్నీ తెచ్చుకున్నామండి. వీకెండే నేను ఎక్కువ వెజ్జీస్ ఇక్కడైతే కొంచెం దూరంగా ఉన్నాయండి వెజిటేబుల్ షాప్స్. అవన్నీ మార్కెట్ లాగా పెడతారు ఎవ్రీ వీకెండ్. సో అక్కడికి వెళ్ళి అయితే తెచ్చుకున్నాము అండ్ వీటిని స్టోర్ అయితే చేస్తున్నాను. నా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే యూ వుడ్ నో, నేను ఎవ్రీ టైం వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ప్రాపర్గా స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో దాట్ నెక్స్ట్ వీక్ అంతా నాకు టెన్షన్ లేకుండా అయిపోతుందండి. అండ్ వీళ్ళ స్కూల్ బాక్సెస్ ప్యాక్ చేయటానికి అదొక ప్లానింగ్తో నేను వెళ్ళి ఇన్ని వెజిటేబుల్స్ తెచ్చుకుంటాను. అండ్ మధ్యలో మనం ఆలూ పరాటా అనో లేకపోతే బజ్జీలో బోండాలో లేకపోతే వడలో ఏవో వేస్తూ ఉంటాం కదా, వాటికి కావాల్సిన బేసిక్ వెజ్జీస్ మాత్రం తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను. అండ్ కొంచెం ప్లాన్తో వెళ్ళి వెజిటేబుల్స్ కొనుక్కున్నామంటే వేస్టేజ్ అవ్వదండి. ఫ్రిడ్జ్లో పడిపోయి ఒక ప్యాకెట్ అట్లా వదిలేస్తూ ఉంటాం కొన్ని వెజ్జీస్, అది జరగదు. అండ్ ఇంటి లోపల ఒక పార్సల్ వచ్చిందండి. అండ్ పార్సల్స్ మనకి వచ్చినాయి అంటే మొహంలో ఒక గ్లో వచ్చేస్తుంది నాకు. అండ్ నేను ఆ పార్సల్ తెచ్చుకొని మా వారికి చూపెడుతూ ఉంటే ఆయన ఇక్కడ వంట కానిస్తున్నారండి. సో ఇవాళ సాటర్డే తన ఇంట్లో ఉండి కుకింగ్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ వార్డ్రోబ్ పని అయితే పెట్టుకున్నాను. సో మేమిద్దరం అయితే ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటామండి. అండ్ సాటర్డే అండ్ సండే అన్నప్పుడు ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం బికాజ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ద కిచెన్. ఈ చిన్న హెల్ప్ అయితే కావాల్సిందే అండి. ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అన్నీ నేనే చేసేస్తున్నాను అని చెప్తే మాత్రం ఇది అబద్ధమే అవుతుంది. ఐ హ్యావ్ హెల్ప్ అండ్ దట్స్ ద రీజన్ ఐ కెన్ ఆర్గనైజ్ ద హౌస్ ఆల్సో. ఎందుకంటే ఎప్పుడు కుకింగ్ అని కూర్చుంటే అన్నీ మేనేజ్ చేయటం అయితే నాకు అవ్వదండి. దే ఆర్ ఉమెన్ హూ డూ ఇట్, బట్ ఐ జస్ట్ కాంట్ డూ ఇట్. సో డిన్నర్కి ఏంటి అంటే ఇవాళ టొమాటో పచ్చడి చేసేస్తున్నాను విత్ మిల్లెట్ దోశ. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ గురించి చాలామంది చాలా క్వెర్రీస్ అయితే అడుగుతున్నారండి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కొంచెం యూస్ చేయటం ఇనీషియలీ మనకి టఫ్ అనిపిస్తుంది, బట్ సీజనింగ్ చేసేసుకుంటే మాత్రం ప్రాబ్లం ఉండదండి. ఇట్స్ రియలీ హెల్దీ వర్షన్ అంటారు కదా, నాన్ స్టిక్ అంటే ఇది చాలా బెటర్ అంటారు. అండ్ నేను ఫ్రీక్వెంట్గా సీజనింగ్ అయితే చేయాల్సి వస్తుందండి. సమ్మర్స్లో ఎస్పెషలీ కొంచెం ఇబ్బంది అయితే పెడుతుంది మీ క్యాస్ట్ ఐరన్ ప్యాన్. సో యూ హ్యావ్ టు డూ సీజనింగ్ మోర్ ఫ్రీక్వెంట్లీ, అంతే. అండ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ డే వ్లాగ్, సండే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి. సండే మార్నింగే లేచి స్నానం చేసేసి పూజకని కూర్చున్నాను. ఒత్తులు అయిపోయినాయి అనమాట. సో ఒత్తులు నేను ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఒక చిన్న బాక్స్లో ఒత్తులు వేసుకుని కొంచెం ఆవు నెయ్యి అండ్ పూజా ఆయిల్ వేసేస్తాను. అండ్ పచ్చకర్పూరం పౌడర్ లాగా చేసేస్తానండి, చేసి దాంట్లో వేసుకుంటాను. అండ్ ఇలా నానిపోతే వత్తులు చాలాసేపు వెలుగుతాయండి. అండ్ ఆ వెలిగినంతసేపు ఒక మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది, పచ్చకర్పూరం వేసుకున్నాం కదా అందుకు. అండ్ ఈ ఐటమ్ నాకు భలే నచ్చిందండి. ఇది యాక్చువల్లీ నేను కొత్త ఇంటికి వచ్చిన ప్రతిసారి నాకు మా పిన్ని ఏదో ఒకటి పంపిస్తూ ఉంటుంది. తను ఇది ఆర్డర్ చేసింది. అగర్బత్తి స్టాండ్ అంటుంది, చాలా యునీక్గా ఉంది. అండ్ ఇదంతా సిల్వర్, పైనదంతా సిల్వర్. అండ్ ఇదేమో గ్లాస్ కాదండి, ఇది ఫైబర్
చాలా బాగుంది. ఇది సిల్వర్ అని తెనాలి వాళ్ళదే, హైదరాబాద్లో షాప్ పెట్టారంట. సో తనకి ఈ ప్రోడక్ట్ చాలా నచ్చి తను నాకు అన్ని ఆర్డర్ చేసింది. ఐ జస్ట్ లవ్ దిస్ ప్రోడక్ట్. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, నాకు అసలు ఐడియా లేదనమాట ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అనేసి. అందుకని నేను చూపెడుతున్నాను. నాలాగా ఎవరైనా ఇగ్నోరెంట్గా ఉంటే ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి అనేసి, దే విల్ కీప్ దిస్ యాజ్ అన్ ఆప్షన్ ఫర్ గిఫ్టింగ్ పర్పస్. ఇది చాలా బాగుంది. సో ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయేమో అనేసి మీకు చెప్తున్నాను, చూపెడుతున్నాను. ఇఫ్ యు ఆర్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఆంధ్రాలో మన ప్లేసెస్లో ఎక్కడ ఉన్నా కూడా మీకు ఐడియా అయితే ఉండుంటుంది. నాకు మాత్రం చాలా కొత్తగా ఫ్యాసినేటింగ్గా అనిపించింది ఆ ప్రోడక్ట్, అందుకని మీతో షేర్ చేసుకున్నానండి. అండ్ ఇంకా పూజ అంతా ఫినిష్ చేసేసుకొని నేను మా వారు కాఫీ తాగుతూ ఉన్నప్పుడు నేను ఐ వాస్ టెల్లింగ్ హిమ్ అన్నమాట, కొంచెం ప్లాన్స్ అయితే కొనుక్కోవాలి అనేసి. అండ్ ఐ థింక్ హీ వాజ్ ఇన్ అ గుడ్ మూడ్. సరే పద వెళ్ళిపోదాం, ఇప్పుడే వెళ్ళిపోదాము అనేసి మేమిద్దరం బయలుదేరామండి. మా అమ్మాయికి బ్రేక్ఫాస్ట్ అది చేయించేసి మేమిద్దరం స్టార్ట్ అయ్యాం. అండ్ దారిలో ఈ బోగన్విల్లా ట్రీ ఎంత బాగా పూసిందండి, అసలు ఎంత అందంగా ఉందో. కెమెరాలో అయితే అసలు ఏం సరిగ్గా కనిపించలేదు ఆ కలర్స్ అవన్నీ, కానీ రియల్లీ చూస్తే ఎంతసేపు రంగులు అవన్నీ చాలా బాగున్నాయండి. అండ్ ఫైనలీ నా నర్సరీ ఇది ఇంటి దగ్గరే ఉందండి, లిటరలీ 10 minutes డ్రైవ్ ఫ్రమ్ అవర్ హౌస్ అనమాట. సో గూగుల్లో పెట్టుకొని డైరెక్షన్స్ అయితే బయలుదేరి వచ్చాము ఇక్కడికి. అండ్ వీ వేర్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. బాంబే లాంటి సిటీలో ఇంత పెద్ద నర్సరీ ఉంది అంటే ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్ అండి. నాకు ఏంటంటే ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంది, బాంబే అంటే క్రాంప్డ్ హౌసెస్, స్లమ్స్ ఎవ్రీవేర్, స్టింకీ సిటీ అన్న ఫీలింగ్ నాకు ఉంది. అందుకని నాకు అసలు బాంబే ఒక పట్టాన నచ్చదండి. ప్రతి నిమిషం నేను పూణేనే జపిస్తూ ఉంటాను అనమాట, మంత్రజపం లాగా జరుగుతూ ఉంటుంది పూణేలో అట్లా ఉంది అని. సో ఇవాళ మార్నింగ్ కూడా మా వారితో అంటూ నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయండి ఒక్కొక్కసారి పూణే గురించి మాట్లాడుతూ ఉంటే. ఐ డోంట్ నో వై యామ్ ఐ సో అటాచ్డ్ టు దాట్ ప్లేస్. బట్ దెన్ కొన్ని చోట్ల మనకి కార్మిక్ డెత్స్ ఏమో నాకు తెలియదు, కానీ ఆ ప్లేస్తో మనకి భలే అటాచ్మెంట్ పెరిగిపోతుంది. నాకు పూణే అంటే గణపతి అండి. సో ఐ జస్ట్ మిస్ దట్ ప్లేస్ సో బ్యాడ్లీ. సో నేను ఇవాళ కాఫీ తాగుతూ అది మా వారికి చెప్తూ ఉంటే తను కొంచెం నా మూడ్ షేరప్ చేయటానికని పద ఇవాళే వెళ్ళిపోదాం నర్సరీకి అన్నారు. అండ్ ఇక్కడికి వెళ్ళి ప్లాంట్స్ అవన్నిటితో టైం స్పెండ్ చేస్తే మాత్రం భలే హ్యాపీగా అనిపించిందండి. అండ్ కొన్ని స్టాండ్స్ అండ్ కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నాము. పడతాయో లేవో అనుకున్నాం మా కార్లో, కానీ మేనేజ్ చేసేసారండి. అంటే నర్సరీ వాళ్ళే పాపం హెల్ప్ చేసి పెట్టారు అంతా కార్లో. ఇదిగో నీట్గా పేపర్స్ వేసేసి కింద న్యూస్ పేపర్స్ వేసి అప్పుడు మొక్కలన్నీ పెట్టేశారు. అండ్ ఇదంతా వాళ్ళే చేశారని మనం ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళు జస్ట్ కార్ ఓపెన్ చేస్తే అంతా నీట్గా అరేంజ్ చేసి వాళ్ళు పెట్టారనమాట. అండ్ షాపింగ్ అంతా చేసేసుకొని ఇంకా బయలుదేరామండి ఇంటికి వచ్చినాక ఈ ప్లాన్స్తో కాసేపు టైం స్పెండ్ చేస్తే మాత్రం మూడ్ కొంచెం రిఫ్రెష్ అయిపోతూ ఉంటుంది. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ అంటేనే ఒకలాంటి ఫీలింగ్ అండి. ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. ఎందుకంటే ఇంటి కోసం ప్రతి నిమిషం ఏదో ఒకటి కొనుక్కొని ఆ ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనేసరికి ఆ ఇంటిని మొత్తం ఒక డబ్బాలో ప్యాక్ చేసుకొని మూవ్ అవుతూ ఉంటాము. దిస్ ఫీలింగ్ ఇన్ని రోజులు ఐ వాజ్ ఆల్వేస్ ఎక్సైటెడ్, బట్ పూణే నుంచి రావటం వాజ్ అన్ వెరీ ఎమోషనల్ థింగ్ ఫర్ మీ. సో ఇవాళ ఎందుకో చాలా నాస్టాలజిక్గా అనిపించింది ప్లాంట్స్, నర్సరీస్. అండ్ వెన్ ఐమ్ టాకింగ్ టు అనంత్ అబౌట్ పూణే చాలా ఎమోషనల్ అయిపోయానండి. జనరలీ నేను అంత ఎమోషనల్ అవ్వను, ఐ హ్యావ్ మై ఒపీనియన్స్, కానీ ఎమోషనల్ అవ్వను. బట్ పూణే హ్యాస్ మై హార్ట్ అండి. ఆ సిటీ ఈజ్ లైక్ బ్యూటిఫుల్. మీలో ఎంతమందికి పూణే ఇష్టమో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ వచ్చేటప్పుడు కొంచెం పుదీనా తెచ్చుకున్నామండి. చెప్పాను కదా మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటే బగారా రైస్ చేయకుండా మా వారు వదిలిపెట్టరు. సో ఇవాళ కూడా తను చికెన్ ఏదో చేస్తాను, బగారా రైస్ చేస్తానని పుదీనా మాత్రం తెచ్చుకున్నాం. మిగతా వెజ్జీస్ అన్నీ నిన్న తెచ్చుకున్నాం కదా. అండ్ అక్కడ నేను పని చేసుకుంటూ ఈ సాంగ్ పెట్టుకున్నానండి. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం. కమల్ హాసన్ పాడిన తమిళ్ సాంగ్ ఇది. మీరు విని ఎంజాయ్ చేయండి.
సాంగ్ అయితే ఎంజాయ్ చేస్తాను కానీ నాకు ఒక్క ముక్క అర్థం కాదండి ఈ సాంగ్. తెలుగులో పెట్టుకొని మళ్ళీ ఐ ట్రై టు కోరిలేట్ దాట్ అనమాట. సో ఇలాగైతే నా వీకెండ్ బిజీగా ఎస్, బట్ ఎట్ ద సేమ్ టైం కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని సాడ్ మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని ఓల్డ్ మెమరీస్ బాగా గుర్తు చేసుకున్నాము. సో దాట్స్ హౌ లైఫ్ ఈజ్ రైట్ అండి. ప్రతిసారి హ్యాపీనెస్సే ఉండదు లైఫ్లో. కొన్నిసార్లు మన ఎమోషన్స్ విల్ వీ హ్యావ్ టు బెండ్ టు అవర్ ఎమోషన్స్ అండ్ టేక్ దెమ్ ఆల్. సో ఇలాగైతే నా వీకెండ్ జరిగిందండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మన పాత వాళ్ళైతే లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.